హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకున్నా అంటే, నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, దానికి 100 కామెంట్స్ పైనే వచ్చాయన్నమాట. అందులో ఒక 1 or 2 కామెంట్స్ మాత్రమే నెగిటివ్గా ఉన్నాయి. మిగతా 98 కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా, అంటే నా పైన చాలా ఏమంటారు ఐ మీన్ జాగ్రత్తగా ఉండండి, బాధపడొద్దు అని చెప్పి నాకు ధైర్యం చెప్తూ 98 కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదో 1-2 అండి. ఇందాక ఒక 50 minutes బ్యాక్, అంటే ఇప్పుడు టైం ఎంత అయింది సాకే? 7:45 7:50 అయింది. నేను ఒక 50 minutes ముందు ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడు నేను 7:50కి వీడియోస్ షూట్ చేస్తున్నాను కదా, నేను 9 లోపల మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ ఏమి ఉండదండి, ఒక 5 to 10 మధ్యలో 10 minutes మధ్యలో మాట్లాడతాను, ఇంకా అట్లనే పోస్ట్ చేసేస్తాను అనమాట. జస్ట్ ఆ thumbnailకి ఒక 5 minutes టైం పడుతుంది. నాకు 5 minutes కూడా పట్టదు, 2 minutes అంతే. కాకపోతే నెట్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో దానికోసం కొంచెం టైం తీసుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి గిన్నెలన్నీ తీసుకొచ్చాడు. ఓకే, సో కామెంట్స్ అన్నీ కూడా నాకు పాజిటివ్గా అనిపించాయి. అలానే నాకు కొంచెం ధైర్యంగా కూడా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను కొన్ని కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను. అదేంటంటే, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మీకు డాక్టర్ చెప్పలేదా బాబు అబ్నార్మల్గా ఉన్నారని అడిగారు. సో ప్రెగ్నెన్సీ టైము అంటే నాకు మనకి మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేను యాక్చువల్లీ ఇంట్లోనే టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఒక 10 daysకి మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో మేము చెకప్ చేయించుకున్నది కూడా రెయిన్బో హాస్పిటల్ అండి. అందరినీ అడిగేసి సజెషన్స్ తీసుకొని నేను హాస్పిటల్ మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. అండ్ మాకేంటంటే పెద్ద అబ్బాయికి హయాన్కి 9 years గ్యాప్ ఉంది. సో అందుకని చెప్పి పైగా నాకు ఇంజెక్షన్ అన్నా కూడా చాలా భయం అనమాట. అందులో నాతో ప్రేమగా మాట్లాడుతూ డాక్టర్ ప్రతి ప్రాబ్లమ్ని కూడా తెలుసుకొని సాల్వ్ చేస్తూ మనకి సజెషన్స్ ఇచ్చే డాక్టర్ అయితే బాగుంటుందని చెప్పి ఎంక్వైరీ చేసి మంచి హాస్పిటల్ కావాలి, మంచి డాక్టర్ కావాలి అని చెప్పే ఉద్దేశంతో మనం రెయిన్బోలో చెకప్స్ అన్నీ కూడా అక్కడే చేయించుకున్నాము. సో నేను పవర్ఫుల్ మెడికేషన్ కూడా ఏం యూజ్ చేయలేదండి. నాకు షుగర్, బీపీ, థైరాయిడ్ ఏం లేవు ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ హయాన్ కూడా వెయిట్ అంటే బేబీ గ్రోత్ ఉంటుంది కదా, అంతా కూడా నార్మల్గానే ఉంది. ప్రతి టెస్ట్ స్కాన్స్ అన్నిట్లో కూడా మంచిగానే రిపోర్ట్స్ అంతా పాజిటివ్గానే వచ్చేది మనకి. ఇంకొచ్చేసి ఏంటంటే వాడు పుట్టిన తర్వాత కూడా వెయిట్ 3.5 kgs ఉన్నాడండి. సో ఇది అంటే బాబు స్టమక్లో ఉన్నప్పుడు అబ్నార్మల్ అని ఏం లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు. తర్వాత వచ్చింది. ఇవి చాలామంది అడిగారు క్వశ్చన్స్, అందుకని మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఇంకొచ్చేసి కొంతమంది మీకు గుర్తు ఉందా, మీ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లం మీ వ్యూస్ కోసం ఇలా వాడుతున్నా అని ఒకటి ఆలోచించండి. నేను లేనిది చెప్పలేదు కదా, ఉన్నదే చెప్తున్నాను. సో లేనిది ఏదైనా వాటిలో ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ చేసి చెప్తే మీరు అలా అనొచ్చు అనమాట. సో అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వ్యూస్ కోసము ఎన్ని టాపిక్స్ లేవు. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏది చేసినా కానీ వ్యూస్ అయితే వస్తాయి. వ్యూస్ కోసము మేము పడే బాధలు ఇవన్నీ కూడా మీకు చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది నా ఉద్దేశం అండి. బట్ అలా అనకండి ఎవరిని కూడా. వ్యూస్ కోసము ప్రాబ్లమ్ని ఇలా ఎవరు చెప్పుకోరు. నేను వాడిలో ఉన్న ప్రాబ్లం చెప్పేది జస్ట్ ఒక 50 to 60%. రిమైనింగ్ ఎంత టార్చర్ ఉంటుందో అవన్నీ కూడా చెప్పుకోలేం కదా. సో కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొచ్చేసి కొంతమంది ఆటిజంకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ వెయ్యండి అన్నారు. సో అంటే మేము స్పెషల్ స్కూల్కి వేస్తున్నామండి. సో ఇప్పుడు కాదు, మేము 3 years అంటే బాబు ఏజ్ 2 years 10 months నుంచి మేము థెరపీస్ అనేది స్టార్ట్ చేస్తాము. స్కూల్కి కూడా పంపిస్తున్నాము. స్కూల్కి కూడా పంపిస్తున్నాము. ఇంకొచ్చేసి థెరపీస్ ఇప్పించుకున్నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని కొంతమంది అడుగుతున్నారు. మేము థెరపీస్ ఇప్పిస్తున్నామండి. చెప్పాను, నేను చాలా వీడియోస్లో చెప్పినాను. సో వీడియోకి కామెంట్ పెట్టేప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళేసి ఆ వీడియోస్ చూడండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి. సో ఇంకా నేను ఈరోజు హయాన్లో గమనించింది ఏంటంటే అండి, నేను సోఫాలో పడుకోన్నాను అనమాట ఆఫ్టర్నూను. సో వాడికి ఫుడ్ పెట్టేసి పడుకొని ఉంటే వాడు వచ్చి నా మీద పడుకొని హగ్ చేసుకొని నన్ను కిస్ పెట్టడం, అంటే నాకు వాళ్ళు ఒక ఇంప్రూవ్మెంట్, ఒక డిఫరెంట్గా ఈరోజైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇలా హగ్ చేసుకోవడము, వాడు టంగ్ ఉంటుంది కదా, టంగ్ తెచ్చి ఇక్కడ పెట్టడము, మళ్ళీ సిగ్గుపడ్డము, ఇలా చాలా చేసాడనమాట ఈరోజు. అండ్ అక్కడికి వెళ్ళి అది తీసుకురాపో అంటే వెళ్ళడము. సో డైపర్ తీసేసి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాడు అనమాట.
కొడతాను, వచ్చి తీ డైపర్ అంటే వచ్చి ఆ డైపర్ తీసుకొని అలా ఇసిరేయడం, ఇలా ఆడడం అంతా కూడా చాలా నాటీగా అనిపించింది అనమాట. అండ్ నేనేంటంటే బాతింగ్కి వెళ్ళాను అనమాట. సో ఆ రూమ్లో ఒక్కడే పడుకొని నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అండ్ కోపం వచ్చినప్పుడు ఏంటంటే పైన పడి రక్కేస్తాడు, అంత కోపం వస్తుంది వాడికి, పళ్ళు కొరుకుతూ వస్తాడనమాట. సో ఆటిజం సిమ్టమ్స్ ఉన్న పిల్లలు ఏంటంటే ఎమోషన్ని తట్టుకోలేరు. వాళ్ళలో ఏంటంటే ఎమోషన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాలి, దయ అన్నీ ఎక్కువే ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం అలా ఉంటారు. సో ఐ కాంటాక్ట్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళని. ఇంకొచ్చేసి నేను ఐ కాంటాక్ట్ అనేది మా అబ్బాయిలు ఇంప్రూవ్ అవ్వడానికి నేను కొన్ని యాక్టివిటీస్ అయితే ట్రై చేశానండి. లేజర్ లైట్ అంతేనారా, లేజర్ లైటే కదా, లేజర్ లైట్ ఉంటుంది కదా, అది తీసుకొని మొత్తము ఇల్లు మొత్తం చీకటిగా చేసేసి, అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఆ లైట్ వేసినప్పుడు ఆ ఫోకస్ని వాడు చూడడము, దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఫోకస్ని పట్టుకోవడానికి ట్రై చేయడము, ఇది చేపిస్తానమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బబుల్స్ ఉంటుంది కదా, బబుల్స్ని కూడా మనం ఊపినప్పుడు వాటిని క్యాచ్ చేసేకి, ఇలాంటివన్నీ ఐ కాంటాక్ట్ పెంచడానికి అనమాట. నేను స్టిక్కర్స్ మొత్తం ఫేస్ మీద పెట్టేసుకుంటాను. వాడు ఏంటంటే ఒక్కొక్కటి తీయడానికి ట్రై చేస్తూ నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే మేము చేస్తున్నామండి. సో ఈరోజు పర్టికులర్గా నేను ఒక వీడియో యాడ్ చేస్తాను చూడండి. మేము బబుల్స్ది గన్ కొన్నామన్నమాట. సో అది మా పెద్ద అబ్బాయి ఆడుతూ వాడికి చెప్పాడు ఇలా చేయాలి అని. చేస్తుంటే వాడు కూడా మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేసి వాడే బబుల్స్ని ప్రెస్ చేసి చేస్తున్నాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈరోజు వాళ్ళలో చాలా పాజిటివ్గా చూశాను. ఇలాంటివి చూసినప్పుడు హోప్ కలుగుతుంది, ఓకే సెట్ చేసుకోవచ్చు అన్న హోప్ ఉంటుంది అనమాట. సో ఈ హ్యాపీ మూమెంట్ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. హయాన్ రాలాదే ఏంది హయాన్, నీకోసం బబుల్ గన్ తీసుకున్నామా? వావ్, క్యాచ్, పట్టుకో తీసుకో, బబుల్స్ చూడు ఎన్ని ఉన్నాయో. వావ్, హయాన్కి చూపిరా ఎట్లా చేయాలా. అయిపోయింది, తీసుకో. లిక్విడ్ తీసుకోనా, ఎక్కువ వస్తున్నాయి కదా. చేతికి అబ్బిని కొట్టించు ప్లీజ్. హయాన్ నువ్వు కొట్టు, పట్టుకో, ప్రెష్ చేయి నానా. అంతేలే వాడు కానీ నో తెరవకూడదు, అది యాక్కి నానా. వాడు 4 తెరుస్తున్నాడు కదా, చూసుకొని కొట్టు. సూపర్ హయాన్, భలే ఆడుతున్నావే. క్యాచ్ హయాన్, ఇక్కడంతా బబుల్స్ అంతా వెళ్ళిపోయాయి చూద్దురా. హయాన్ అమ్మ పిలిచినప్పుడు కూడా పలకాలి కదా. హయాన్ వావ్, హయాన్ ఇక్కడ చూడు బ్యాక్ సైడ్. హయాన్ నీ బ్యాక్ సైడ్ చూడురా. అబ్బా ఒరే వాడికి చెప్పురా, బ్యాక్ సైడ్ చూడు, పట్టుకో అని చెప్పు. ఊరికే కొట్టేది కాదు నాన్న. వావ్, పట్టుకో, క్యాచ్. వావ్, ఎన్ని బబుల్స్ హయాన్. ఉండు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు వాడు. క్యాచ్ ఇట్లా పట్టుకో హయాన్, అమ్మకిద్దువు. వావ్, అట్లా ఎగరొద్దులే, అట్లా. వాష్రూమ్లో అలవాటు చేయండి అంటారు. ఇందాకటి వరకు వాష్రూమ్లో పాస్ పోయేలా కానీ ఇప్పుడు పోసేసినట్టు చూడు రైల్లోనే. ఏం చేయాలి. ఓయ్ క్యాచ్, వాడి చేతికి ఇవ్వు సాకేత్ ఒకసారి. హయాన్ సుసు ఎక్కడ వాష్రూమ్లో పోసుకోవాలి కదా. హయాన్ డ్రాయిడ్ తీసి వాష్రూమ్లో పోసుకోవాలి. హయాన్ వాడి చేతికి అది బటన్ చూపించి ప్రెస్ చేయమను, నేను చెప్తా ఉండు. ప్రెస్ చేయి హయాన్. వావ్, సూపర్ హయాన్, నువ్వు ఎన్ని బబుల్స్ హయాన్. చూడు మా ఇప్పుడు ప్రెస్ చేయి నువ్వు. ఉండు నేను వీడియో తీసుకుంటా. వావ్, వెరీ గుడ్ బాయ్. నొక్కు, ప్రెస్ చేయి అక్కడ చూడు. నువ్వు వదిలేసాకి వాడు ప్రెస్ చేస్తాడు. గట్టిగా ప్రెస్ చేయి నానా. వావ్, మళ్ళీ హయాన్ ప్లీజ్ కమ్. ఇంకా మళ్ళీ తీపిచ్చి వాడి దగ్గరే ప్రెస్ చేయించు. అయిపోయిందా హయాన్? కానీ వెయిట్ ఉండు, ప్రెస్ చేయి. అక్కడ కాదు. వావ్, సూపర్ హయాన్. వావ్, నేర్చేసుకున్నాడు హయాన్. వచ్చేసింది రా హయానికి. నువ్వు ఇంకా చిన్నగా ఏం చేస్తావు అంటే గన్ను వాడి చేతికి ఇచ్చి వాడే కొట్టేట్టుగా చేద్దాం. చేస్తా అంటే వాడినే ఒక చేత గన్ను పట్టించేసి ఒక చేత వాడు ప్రెస్ చేసేట్టుగా. అవసరమా హయాన్, నువ్వు ఎక్కడం అన్న తీస్తున్నాడు కదా, దిగు. ఒక గన్ను పట్టుకో. ఎట్లా పట్టుకోవాలి? వెయిట్
స్లో వెయిట్ హయాన్ ఫస్ట్ గన్ను పట్టుకో, గన్ను నోట్ చేతికి ఇచ్చే పట్టుకో. వెరీ గుడ్, నువ్వు పక్కకు వచ్చే. అంతే, పడేయద్దు గన్ను పడేయద్దు. అట్లా కొట్టరు అన్నీ ఇరగొట్టేసి.